ఓం గం గణాధిపతయే నమః. ఓం శం ప్రత్యంగిరాయే నమః. ఓం లం వారాహ్యే నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. హర నమ పార్వతీపతయ హర మహాదేవ శంభో శంకర. సర్వం శ్రీ వారాహి సమేత అధర్వనాభద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి దేవత చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. శుభముహూర్తే శుభతిథౌ శుభనక్షత్ర శుభకరణం యోగం విశేషణామూర్తస్య సర్వజన సంకల్ప సిద్ధ్యర్థే సర్వజనాన్ సర్వ మనోవాంఛాఫల సిద్ధ్యర్థే ఖాద్రి పురాధీశ్వర శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి దేవత ఖాద్రి పురాధీశ్వరి శ్రీ వారాహి సమేత అధర్వనా భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి దేవత కరుణా కటాక్ష సిద్ధిరస్తు. సర్వ సన్మంగళాని భవంతు. సర్వదేవతాన్ అనుకూల అనుగ్రహ సిద్ధిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘ సుమంగళీ భవ. విద్యా అనుకూల అనుగ్రహ సిద్ధిరస్తు. శ్రీ 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 వారాహి సమేత అధర్వనా భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం, కదిరి, సత్యసాయి జిల్లా. ఫోన్ నంబర్ 9490444196. ఇప్పుడు మన యొక్క పీఠ వైభవమును దిగ్దిగంతాలకు కూడా తెలియజేయాలనేటువంటి సంకల్పముతో ఈ యొక్క భక్తులు మరియు వారి యొక్క అనుభవాలు అనేటువంటి ఒక వ్యవహారముతో ఈ వీడియో సిరీస్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగినది. కనుక ఈ వీడియోలో మనము భక్తుల యొక్క అనుభవములను మరియు వారి ఎందుకు పీఠానికి చేరుకున్నారు, పీఠానికి చేరుకున్నటువంటి తర్వాత వారి యొక్క మార్పులు ఏమి, వారి యొక్క జీవితంలో ఏ విధంగా ముందుకు నడుస్తూ ఉన్నారనేటువంటి ప్రతి విషయాన్ని కూడా మీ ముందుకు తేవాలనేటువంటి సంకల్పంతో ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ ని మీ ముందుకు చేయడం జరుగుతూ ఉంది. దానిలోనే భాగంగా ఈరోజు పీఠములో ఇద్దరు దంపతులు వచ్చారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీరి పేర్లు ఏమిటి, వీరి యొక్క వ్యవహారం ఏమిటి అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తీసుకుందాం. స్వామి, మీ పేరు? మా పేరు వెంకటేష్. వెంకటేష్. తల్లి, మీ పేరు? తల్లి లక్ష్మీదేవి. ఏ ఊరు తల్లి మీది? పట్నం స్వామి. పట్నం. పట్నమా పక్కన పల్లె తల్లి? పట్నమే స్వామి. పట్నమే. ఓకే, శుభం భవతు. మీరు పట్నం నుంచి వస్తున్నారా పీఠానికి? పట్నం నుంచి వస్తున్నారు. అమ్మా, ఏమి మీ సమస్య? దేనికోసం పీఠానికి వచ్చారు మీరు? నాకు గాలి అంటే గాలి కోసం వచ్చినాం స్వామి. గాలి అని అంటే చాలా మందికి తెలియదు తల్లి, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాలి అని అంటే పిశాచ రకమైనటువంటి శక్తులండి. ఈ పిశాచ రకమైనటువంటి శక్తులు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది శరీరంలోనికి చేరి శరీరంలో ఉన్నటువంటి అవయవములను ఇబ్బంది పెడుతూ శరీరాన్ని శుష్కింపజేసేటువంటి పిశాచ శక్తులు. రెండవ పిశాచ శక్తులు శరీరంలోనికి ప్రవేశించకుండా పరిసర ప్రాంతములలో వారి యొక్క వ్యక్తుల యొక్క చుట్టూ తిరుగుతూ వారికి జరగవలసినటువంటి సర్వకామ్యములను అనగా కోరికలను, వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను, వారికి ఇతరత్రమైనటువంటి సమస్యలను, అనారోగ్యములో కలిగించేటువంటి ప్రేత శక్తులు, పిశాచ శక్తులు. ఇప్పుడు గాలి అనగా పిశాచ శక్తి. ఏమవుతూ ఉండింది తల్లి ఆ గాలి? గాలి నడిచే కాళ్ళు లేకోకుండా, తిరిగేకి లేకోకుండా చాలా ఇబ్బంది పెట్టింది స్వామి. నేనేమన్నా చచ్చిపోతానేమో అనే తట్టుగా ఉంటే ఎవరో మా ఇంటి ఆయనకు చెప్పింటే గుడికి పిలుచుకొచ్చినాడు. ఓమానికి పాలైనాము, దేవుని కాడ చూపించుకున్నాము, బాగుంది. తల్లి, ఒకటి విషయము, మీరు అనారోగ్యము అని అంటున్నారు కదా, గాలి సంబంధమైన అనారోగ్యం అని. అది ఎన్ని సంవత్సరాలకు ముందు మీకు వచ్చింది? అది నా పెండ్లి కాకనే వచ్చింది స్వామి. నాకైతే బలం చేసింది లేదు. మధ్యలో ఒక 10 ఏళ్ళ నుంచి బలం చేసింది. బలం అని అంటే కొంచెం గ్రామీణ ప్రాంతం అండి. భక్తులు మరియు చూస్తున్నటువంటి వ్యక్తులు అర్థం చేసుకోగలరు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం కాబట్టి భాష అనేటువంటిది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తారని కోరుతున్నాను. బలం అంటే తల్లి ఇబ్బంది పెట్టడం స్వామి. నడిచే కాళ్ళు లేకోకుండా పాస్ పోసే కూడా చాలా ఇబ్బంది అయిపోయి 10 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బంది పడతా ఉంటే ఎవరో మా ఇంటి ఆయనకి ఈడ పీఠకంలో బాగా చెప్తారంటే వీటికి పిలుచుకొచ్చి నన్ను బాగా చేసి. అంటే ఒకటి తల్లి, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు కదా. ఇంతకు ముందు పీఠానికి రాకముందు మిగిలినటువంటి దేవాలయాలు గాని, ఇతరత్ర డాక్టర్లు గాని, వైద్యులు గాని వీళ్ళందరూ చుట్టూ వెళ్ళారా, తిరిగారా? పోయినాం స్వామి. ఏం చెప్పారు? అక్కడ ఏం జరిగింది? లక్క అక్కమ్మ గారు పూజ కాటికి, వైద్యుల కాటికి అంత లక్క పోయినా పోతాది అని 10,000 20,000 లెక్కలు ఇప్పించుకొని ఓ 10 రోజులు ఏం బాగుంటుంది, మళ్ళా మామూలే లేసే కూడా కాళ్ళు లేకోకుండా అయిపోయినాయి. వీటికి వచ్చినాక బాగా అయింది అమ్మవారి పున్నాన. ఓకే తల్లి, ఒక్క నిమిషం మీ ఆయన ద్వారా కూడా కనుక్కుందాం. కొద్దిగా మైక్ తనకి.
స్వామి మీ పేరు వెంకటేష్ అని చెప్పారు కదా, అవును స్వామి. మీరు మీ భార్య గారికి 10 సంవత్సరాల నుంచి బాగలేదు అని చెప్తూ ఉంది. 10 సంవత్సరాల నుంచి ఏమైంది? 10 సంవత్సరంలో కొద్దిగా మైక్ దగ్గరికి. గాలి చేస్ట్ ఉన్నది స్వామి. ఉమ్, గాలి చేస్ట్ ఉండదని, ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ల దగ్గరికి పోతే ఆరోగ్యం బాగాలేదంటారు, ఉమ్, వైద్యుల దగ్గరికి పోతే గాలి చేస్ట్ ఉండదంటారు. ఉమ్, వీటికి పోయి ఆడికి పోయి ఎమ్మను అక్క దేవతలు లేకి 8 ఏళ్ళు దింపినాం స్వామి. అవును సార్. అక్క దేవతలు లేక అక్క పూజలో ఉమ్, ఉమ్, అక్కడ పలతలకు కూడా 3 దఫాలు పోయినాం. ఉమ్, ఎవరు పట్టుకున్నా జుట్టు పట్టుకోవడం, ఎంటుకలు కోసేయడం, అయ్యో. జుట్టు పట్టుకోవడం, ఎంటుకలు కోసేయడం, అంత తప్ప ఉమ్, పోతుందంటారు. ఆడ 3 రోజులు 4 రోజులు బాగుంటుంది, ఉమ్. మళ్ళా ఇంటికి వస్తుంది పడిపోతుంది, మళ్ళీ మామూలే. మళ్ళా మామూలే. మళ్ళా ఏమన్నా ఒలులేకి రావడము చాలా. అంటే తను గాలి పిశాచ శక్తి మాట్లాడుతుంది. వెరీ గుడ్. మాట్లాడి చాలా చండాలంగా చేసి కొట్టేకి పోయి తిట్టేకి పోయి ఇది అయిపోయింది. శ్మశానాలకు పోయినాము. అయ్యో. శ్మశానాల్లో పండేసినాము, రచ్చ పోసినాము, వాళ్ళకు 1000 ఇచ్చినాము, అన్ని ఇచ్చేసినాము. అయిపోయింది. తిరుపతికి పోయినా అన్ని అయిపోయినాయి. నాకంతా నా భార్య లేదు అనుకున్నా. సేవ అంటే ఎట్లా చేసినలే డీటెయిల్ గా చెప్తా. ఇక్కడ అమ్మవారు మన తిరుపతి తప్పు. నేను భర్తను కాబట్టి కుట్రూపుతో సేవ చేసిన సార్. చెల్లులో చూసి ఏదో ఆయిల్ అన్ని 7 వస్తువులు ఆయిల్ అన్ని తిక్కి ఏడ్చుకుండేది. ఇద్దరు మంచం మీద కూర్చుండేది. వాళ్ళ ఆవులు పనికి పోదు, మంచం మీదకి వచ్చి ఇద్దరం ఏడ్చుకుండేది. ఒకరికొకరు. నువ్వు ఏం పని చేసేటువంటి వాడివి? నేను ట్రాక్టర్లతో సేద్యానికి పోతా, వ్యవసాయం. ఆమె ఇంటికాడ ఉండేది. ఇంటికాడే పని ఏం చేసేది కాదు పాపం. బూతినేది బరువు పని చేసేది సార్. అటువంటిది ఒక ఏదో మాకు ఒక పక్కన పల్లి పెద్ద ఆయన వాళ్ళకి చూపించుకొచ్చినారంటే సరేలే పోదాముతాలు అంటే, నేనైతే దేవుని నమ్మేవాడిని కాదు స్వామి. దేవుని నమ్మినవాడిని కాదు, ఒకరి కాళ్ళు ముట్టుకున్నవాడిని కాదు, ఒకరికి దేవుని. నేను వెంకటరామ స్వామి నా ఇంటి దేవుడు. వెంకటరామ స్వామి కూడా నేను ఊరికి అనుకోని పోయేవాడిని కానీ నేను ముట్టుకున్నాను కాదు. 7 వరకునే నేను నమ్మినాను. ఎందుకు నమ్మినాను స్వామి అంటే, నా భార్యని మెటుకులు పట్టుకొని దింపినే అట్లా ఒక రోజు వచ్చి. అవును నాయన, మీ భార్యను వేరే వాళ్ళ ద్వారా అడ్రస్ చెప్పారు, పీఠానికి పిలుచుకొని వచ్చేటప్పుడు మీ భార్య నడుచుకొని వచ్చిందా, ఎట్లా వచ్చింది, ఏం పరిస్థితి? ఆటో తీసుకొని పిలుచుకొని వచ్చిన సార్. అవును, ఆటో తీసుకొని పిలుచుకొని వచ్చిన. ఆడ 2 మనుషులు దిగినాము. దిగుతానే మన అమ్మ, మా గురువు వాళ్ళమ్మ మీకు నైనా పోతుంది పో అనింది. పోతుంది పో అంటే ఇట్లా పోయిన వాళ్ళు చాలా జనం చెప్పినారులే తల్లి, మామూలు వెళ్ళి నువ్వు చెప్తాంటేది అనుకుంటా వెళ్ళిపోయినా. నేను పోయినా రేపు రానైనా అనింది. చూడాలని చెప్పని మళ్ళీ రేపు వచ్చినాను. పట్టుకొని లేపుకొని పోయిన దాన్ని మంచినీళ్ళు కూడా ఈలే. మీరేమో ఏం అడిగినా ఈలే. ఈ పొద్దు ఏమి నన్నావు, వచ్చినాం. వచ్చిన తర్వాత ఊరికి 5 సెకండ్లలో నా భార్య నడసలేంది. దిండి ఆడికి టక్క నడిపినా. నువ్వు ఇంతకుముందు ఒక విషయం చెప్పావు మాకు వెంకటేశ. వేరే దగ్గరికి వెళ్ళింటే, వేరే ప్రదేశాలకు పేర్లు నేను ఇక్కడ ప్రస్తావన చేయడలేదు, అక్కడ వెళ్ళింటే జుట్టు లాగారు, బర్రలతో అనగా కర్రలతో కొట్టారు, వేరే వేరే విధానాలైనటువంటి చేష్టలు చేశారని చెప్పారు కదా. ఇక్కడ నేను ఆమెను ఏమన్నా టచ్ చేయడం గానీ కొట్టడం గానీ ఏమన్నా చేశానా? సోకను కూడా సోకలేదు స్వామి. అంటే ముట్టను కూడా ముట్టలే. ఊరకే దిగదుడుపు దుడిచినావు స్వామి. నా పోతుంది పో అన్నావు. నీ నోటి వాకు మహాతల్లితో ముక్కున్నాము. నిమ్మకాయలు ఇంకా ఏమిచ్చాను? నిమ్మకాయలు ఇచ్చినావు. అవి మనకు అవి దిగదుడుపులు మాత్రం అవి నువ్వు తెచ్చుకోమన్నావు. దిగదుడుపు తెచ్చుకున్నావు. మమ్మల్ని వచ్చి 25 రోజులు తిరగమన్నావు సార్. 25 రోజులు అంటే మాకు ఇష్టమైంది మా భార్య మాకు పైకి లేపుకోవాలని 85 రోజులు తిరిగినా. వెరీ గుడ్. ఏమేదని ముట్టుకోవాలి. వాస్తవం. వానలే, వంగిడిలే, ఇంకోటిలే. నా ఊరు 16 కిలోమీటర్లు. ఆటి నుంచి ఇటుకైతే 20 కిలోమీటర్లు. మా ఊరిని ఇంకా 20 కిలోమీటర్లు. అద్దరేదరి కాడ పోయినా, సౌరేదరి కాడ పోయినా, నాకు వానలో పోయినా కూడా మా తల్లి నాకు కాపాడుకొచ్చింది. చాలా నా భార్య నేను ఈ పొద్దు కాపాడకుండా ఈ పొద్దు నా భార్య నాకు బో చేసి పెడతాను. నా భార్య అయితే ఇవాళ చెదులు పట్టిపోతుంది. ఒక్కసారి తన అభిప్రాయాన్ని, తన యొక్క అనుభవాన్ని వెంకటేష్ గారు పంచుకున్నారు. ఆమె పీఠానికి వచ్చేటప్పుడు దాదాపు 4 చేతుల్లో పట్టుకొని తీసుకొని వచ్చారు. కింద కూర్చోబెట్టింటే మహాతల్లి దోగాడుకుంటూ ముందుకు వెళ్ళింది, కానీ చిన్నపిల్లోడి మాదిరిగా పైకి లేలేని స్థితి. ఒక్కసారి ఆమె ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒకసారి నడిచి చూపిస్తుంది. మీరు చూడండి ఒక్కసారి. తల్లి ఇటు నుంచి అక్కడికి ఒకసారి మీ అంతకు మీరే లేచి నడుస్తారా? మీరు ఎట్లా ఉన్నారో ఒకసారి చూపిస్తారా?
కూర్చోండి తల్లి. ఇప్పుడు ఆమె నడిచింది మీరు సాక్షాత్తుగా మీరు వీడియో రూపంలో మీరు దర్శించుతున్నారు, చూస్తూ ఉన్నారు. పీఠానికి వచ్చి ఎన్ని రోజుల క్రితం వచ్చారండి వెంకటేష్ గారు మీరు? ఇప్పుడు రెండేళ్ళకి పైన 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు పైన అయింది. గుడి కట్టిందిలే. అవునండి, గుడి కట్టిందిలే. మేము ఏది చెప్పినా మా మహాతల్లి వల్ల. మీరు 2 సంవత్సరాలని మీరు అంటున్నారు కదా, ఆ 2 సంవత్సరాల్లో మీకు కార్యక్రమాలన్నీ దిగదుడుపులు నీళ్లు అన్ని 85 రోజులు మీరు తిరిగారు. చాలా బాగా మీరు మీ భార్యకు సేవ చేశారంటే నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పుడు ఆ పొద్దు నుంచి ఈ పొద్దుట వరకు మళ్ళీ ఆ తిరిగి గాలి సంబంధం గాని, ఆ చేష్టలు గాని, పిశాచ సంబంధం గాని ఏమన్నా కనపడ్డాయా? చూడని చెప్పాను సార్, నా పొద్దు పోయిందన్నావు కదా, మాట్లాడిచ్చినావు, నోటితో మాట్లాడిచ్చినావు. నువ్వు తిరిగి పడిపోయి ఆడే అల్లాడి ఆకులు మీద చెల్లిపోయా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎక్కడ పోయిందో ఇంతవరకు ఆ పరిస్థితే లేదు. ఒకదాన్ని ఇంట్లో పెట్టిపోతాయి. ఇప్పుడు కూడా చూడండి, పనికి వెళ్ళేటప్పుడు కూడా ఇంటిలో పెద్ద ఇల్లు, ఇంటిలో ఒకదానినే వదిలిపెట్టేసి కూడా తనంతటగా తన సేద్యం చేయడానికి, వ్యవసాయం చేయడానికి వెళ్ళి వస్తున్న ఆ మహాతల్లి అద్భుతంగా ఆరోగ్యంగా ఉంది. నాయన వెంకటేష్, అమ్మ లక్ష్మీదేవి గారు, ఏదైనా కూడా పీఠానికి గాని స్వామికి గాని ఏదైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? చివరగా ఏమి చెప్పుకోవాలన్నా, మహావర్ణవాళ్ళు ఎవరన్నా ఆరోగ్యం సరిచి బాగలేకపోతే స్వామి, మహాతల్లిని అనుకొని, మా గురువుని అనుకొని వచ్చి గుడికి వచ్చి సేవ చేసుకొని, ఎంత ఆరోగ్యం బాగలేకపోతే అంత మరీ మంచిగా తొందరగా వచ్చి నిన్ను తలుచుకొని, మహాతల్లిని తలుచుకొని గుడి తిరిగిపోతే 11 రోజులు వాళ్ళకు నీళ్ళ మంత్రం మాత్రమే, వాళ్ళకేం డబ్బులు ఇంకోటి నీళ్లు మంత్రించుకొని చూపించుకొని దిగదుడు తీసుకొని పోతే వాళ్ళు ఇచ్చే డబ్బులు గుడికి ఇస్తారు. మా దేవునికి మీరు మాకు ఇంతకన్నా బాగా సేవ చేసుకుంటే మహానుభావులు వచ్చి చేసుకొని పోతారని. అది ఇది భక్తులు గ్రామీణ ప్రాంతం నుంచి కూడా దాదాపు కదిరి ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో నుంచి కూడా వచ్చి ప్రతిరోజు సాయంకాలం మాత్రమే పీఠ సమయాలు ఉంటాయి కాబట్టి ఉగ్రదేవతల యొక్క సాధనలన్నీ, క్రియలన్నీ సాయంకాలం పూటే నిషిద్ధి సమయంలో ఉంటాయి. ఆ సమయంలో కూడా వచ్చి వారు తగిన సేవ, తగిన క్రతువులు, తగిన హోమములు చేసుకుని సుఖించి లాభించారు. కనుక వారికి, వారి కుటుంబ సభ్యులకి ఆ పరదేవత యొక్క కరుణా కటాక్ష వీక్షణములు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆశీర్వాద వచనములు ఇస్తున్నానండి. అదే విధంగా ఎవరైనా కూడా ఇలాంటి సమస్యలతో, ఇబ్బందులతో, ప్రేత భూత భేతాల, అదే విధముగా యక్ష గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాది మరియు శ్మశాన క్రియలతో జిన్ జినాత్ హడేల్ చుడేల్ షాకిని డాకిని హాకిని బాకిని లాంటి డేట్ ఫూటియా ఇలాంటి యొక్క రకరకాలైనటువంటి బ్రహ్మ రాక్షస తత్వములతో కలిగినటువంటి శక్తులతో ఇబ్బంది పడేవారు, బాధపడేవారు ఎవరైనా ఉంటే కూడా పీఠాన్ని ఆశ్రయించండి. పీఠం ఫోన్ నంబర్ 9490444196. కేవలం 3 నుంచి 4 గంటల వరకు మాత్రమే మధ్యాహ్నం పూట ఫోన్లో అందుబాటులో ఉంటుంది. ఆ టైంలో ఫోన్ చేయండి. ప్రతి మంగళవారము సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు మహోగ్రమముగా, మహోన్నతముగా అమ్మవారి యొక్క హోమ కార్యక్రమం ఉంటుంది. దక్షిణాచారం అయితే దక్షిణాచారం, వామాచారం అయితే వామాచారం ఉంటుంది. హవనముల్లో పాల్గొనండి, కూర్చోండి, సంప్రాప్తితమైనటువంటి దోషములను నివారణ చేసుకోండి. హవన అనంతరము కూడా ఉచిత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఆరాంగా మీరు భోజనం చేయవచ్చు. ఇక్కడే పరుండేటువంటి సేవ కూడా ఇక్కడ పడుకోవచ్చు. పీఠంలోనే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. కొన్ని రకాలైనటువంటి పీఠములో అభివృద్ధి పనులు జరగాలి. అవి కూడా భగవతి దయతో త్వరలోనే అమ్మవారు చేపించుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. విరాళాలను ఎవరిని కూడా ఆశ్రయించడం లేదండి. కేవలం నా ఒక్క కుటుంబము, నేను మాత్రమే ముందుకు వచ్చి ఈ కార్యక్రమములు చేస్తూ ఉన్నాను. కావున మీరందరూ కూడా మీ కష్టముల నుంచి బయటపడి మీరు సుఖిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తస్సత్, హరి ఓం తస్సత్, హరి ఓం తస్సత్.